దావీదుకు తెలుసు, నేను ఒకప్పుడు గొర్రెల దొడ్లో ఉండేవాడిని. దావీదు ఏనాడు నేను రాజు అయిపోవాలి, ఇశ్రాయేలీయులకు నేను ఒక ఆత్మీయ తండ్రి అయిపోవాలి, ఎప్పుడు ప్రతి తరములో మా తండ్రి అయిన దావీదు అని వారు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని దావీదు ఏనాడు కోరుకోలేదు. దావీదు చిన్ననాటి నుండి ఏం కోరుకున్నాడో తెలుసా? యెహోవా యొద్ద నేను ఒక్క వరము అడిగి తిని. ఏం వరం? స్వస్థపరచు వరమా, లేకపోతే బుద్ధి వాక్యమా, జ్ఞానవాక్యమా, లేకపోతే వివేచన వరమా, స్వస్థపరిచే వరమా, అద్భుతాలు సూచక క్రియలు చేసే వరమా, కొండలను సహితం పెకిలించగలిగిన విశ్వాసం అనే వరమా? ఏం కోరుకున్నాడు? ఒక్క వరం అడిగానండి దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని దగ్గర. ఏంటంటే, నాయనా నీ ప్రసన్నత, నీ మందిరంలో నీ యొక్క ప్రసన్నత, నీ పరిశుద్ధమైన నీ సన్నిధి, అది నాకు కావాలయ్యా. నీ ఆలయములో నిన్ను ధ్యానం చేయడం మాత్రమే నాకు కావాలి. నా జీవిత కాలం అంతా నీ సన్నిధిలో నేను నివాసం చెయ్యాలయ్యా. అదే కోరుకుంటున్నాను. నేను కోరుకునేది అదే. ఏంటి అనంటే, నీ సన్నిధిలో నేను నివసించాలి, నీ సన్నిధిలో నేను ధ్యానం చేయాలి, నీ సన్నిధిలో నిన్ను ప్రసన్నతను నేను కోరుకుంటా ఉన్నాను. దేవుని సన్నిధి కోరుకున్నాడు. నాకు రాజ్యం కావాలి, నాకు సింహాసనం కావాలి, నాకు పదవి కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అని దావీదు ఏనాడు కోరుకోలేదు. దాని అర్థం ఏంటి తెలుసా? దావీదు ఉన్న స్థితిలో తృప్తి కలిగి జీవించాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవా, చిన్నప్పటి నుంచి నాకు ప్రార్థన వచ్చు, ఇంకా నా స్థితి ఇంతేనా, నా బతికింతేనా, గొర్రెలకు రొట్టేయడమేనా, ఎంతసేపు గొర్రెల చుట్టూ తిరగడమేనా, ఎంతసేపు మా నాన్న అప్పగించిన ఈ పని మాత్రమే నేను చేయడమేనా, ఎంతకాలం చేయాలయ్యా ఈ పనే? నా ప్రార్థన నీకు వినపడడం లేదా? అబ్రాహామును ఆశీర్వదించామంటావు, ఇస్సాకును ఆశీర్వదించానంటావు, యాకోబును ఆశీర్వదించానంటావు, యోబు గారేమో మహాశ్రీమంతుడు అంటావు. నా బతికేంటయ్యా, గొర్రెలను చూసుకుంటా రోజు గొర్రెలతోటి సరిపోతుంది అని ఏనాడైనా సరే అసంతృప్తి అన్నది దావీదు జీవితంలో మనకు కనబడిందా? కనబడలేదు.